రవి గారు, అమెరికాలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే కాంగ్రెస్ అంటూ ఉంటారు. అది యుద్ధం ఆపాలి అని ట్రంప్‌కు వ్యతిరేకంగా ఒక తీర్మానం చేసింది. దాని గురించి అంటే రకరకాల మీడియాలు అంటే ఇంటర్నేషనల్ మీడియాలో వేరు వేరు వాదనలు వినిపిస్తున్నాయి. ఏమంటారు సార్? అంటే ఖచ్చితంగా ట్రంప్‌గా తీవ్రమైన ఎదురుదెబ్బ గదా! ఆయన ఆధిపత్యానికి గండి. మీరన్నట్టుగా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కాంగ్రెస్, ఇంకోటి సెనేట్. హ్మ్. కాంగ్రెస్‌లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో 205 ఓట్లు, 2007 ఓట్లు యుద్ధానికి అనుకూలంగా వస్తే, 215 ఓట్లు ఇరాన్‌తో యుద్ధాన్ని వెంటనే ఆపాలని వాళ్ళు తీర్మానం చేశారు. ఇందులో నలుగురు రిపబ్లికన్ రిప్రజెంటేటివ్స్ కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. హ్మ్. అంటే ఇరాన్ మీద దురాక్రమణ తప్పు, హార్మోజ్ జలసంధి సమస్య, లేకపోతే లెబనాన్ మీద దాడి కొనసాగించడం ఇవన్నీ తప్పని ప్రపంచమంతా ఘోషిస్తున్నా ట్రంప్ కళ్ళు తెరవలేదు. ఒకరోజేమో సంధి కుదిరిందని, ఇంకో రోజు కాల్పుల విరమణ అని, ఇంకో రోజు అదని, అస్సలు నాశనం చేస్తానని, కనపడకుండా చేస్తానని, అసలు ఎన్ని రకాల వికృత విధ్వంస వేషాలేసాడో తెలీదు. ఇలాంటి సమయంలో అమెరికాలోనే చాలా నిరసన వచ్చింది. నిజంగా ఎంత నిరసన వచ్చిందంటే ప్రమోద్, న్యూయార్క్ మేయర్‌గా మందాని అని ఆయన ఉన్నాడు. ముస్లిం లెఫ్టిస్ట్ కూడా. ఆయన న్యూయార్క్ మేయర్ అవ్వడమే ఒక పెద్ద ఛాలెంజ్ హ్మ్. ట్రంప్‌కు. అక్కడ మొదటిసారిగా ఇజ్రాయెల్ చర్యలను ఖండిస్తూ ప్రదర్శన కూడా జరిగింది. మామూలుగా ఇజ్రాయిలు యూద్ లాబీ న్యూయార్క్‌లో చాలా స్ట్రాంగ్. ఎప్పుడు యూదులే ఎక్కువ సార్లు మేయర్లు అవుతుంటారు. హ్మ్. ఈయన ముస్లిం మేయర్ అవడమే కాకుండా అక్కడ ఇజ్రాయిల్ దురాక్రమణకు వ్యతిరేకంగా నిన్న మొన్న పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే, ట్రంప్ అనేవాడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడుతూ, ఫోన్ అంటే కాల్ మాట్లాడుతూ, అతను వీడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. తనని కాపాడుతుంటే కూడా పిచ్చెక్కింది వీడికి, పిచ్చోడైపోయాడు అది ఇదని. ఈయనని పిచ్చోడని అందరూ అంటుంటే, ఈయనకు నెతన్యాహు పిచ్చోడైపోయాడు. నేను అరెస్ట్ కాకుండా కాపాడుతుంటే కూడా వీడు రెచ్చిపోతున్నాడు. లెబనాన్ మీద దాడి వద్దంటే వీడికి అర్థం కావట్లేదు. అది ఇది అన్నాడు. అంటే ట్రంప్ కూడా భరించలేని స్థాయికి, లేదా కనీసం వాడు మనల్ని పక్కదోవ పట్టించడానికి కూడా అతను ట్రై చేస్తుండొచ్చు. ఏదైతేమే ప్రపంచంలో ఇంత తీవ్ర వ్యతిరేకత, పెట్రోల్ ధరల పెరుగుదల, ఆర్థిక సంక్షోభం ఇటువంటివి వస్తున్న సమయంలో అమెరికాలో కూడా ఈ వ్యతిరేకత వచ్చింది. సో, అమెరికన్ కాంగ్రెస్ దీనికి వ్యతిరేకంగా ఓటేయడంతో ట్రంప్‌కు ఒక పెద్ద ఎదురుదెబ్బ రాజకీయంగా తగిలిందనేది చాలా స్పష్టమే. ఇరాన్ గూడా ఏంటి ఎప్పటికప్పుడు ఈయన కొత్త కొత్త షరతులు బిగిస్తూ మమ్మల్ని ఇబ్బందుల్లో పెడుతున్నాడు కాబట్టి, మేము చర్చల నుంచి ఉపసంహరించుకుంటున్నామని ఇరాన్ ప్రకటించింది. ఇలాంటి సమయంలో భారతదేశం పాత్ర, భారతదేశం కూడా మొదటిసారిగా లెబనాన్ మీద దాడి చేస్తున్నారు కాబట్టి, దాన్ని ఖండిస్తున్నానన్న పద్ధతిలో లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడిని కూడా ఖండించింది. కానీ ఇప్పటికీ భారతదేశం మొన్ననే వాళ్ళ విదేశాంగ మంత్రి రూబియో భారతదేశం వచ్చి వెళ్ళాడు. మార్కో రూబిన్ వచ్చి వెళ్ళాడు. మోదీతో మాట్లాడారు. అన్నీ బాగున్నాయి. మేము తప్పకుండా కలిసి వెళ్తామన్నారు. ఆయన అటు వెళ్ళాడో లేదో, అమెరికా భారతదేశం మీద 12.5% 12.5% అడిషనల్ టారిఫ్స్ విధించింది. సెక్షన్ 301 దాని కింద. అందరూ హతాశలేరు. ఉన్నవి తగ్గుతాయి అది ఇది అని చెప్తుంటే, ఇంకా అదనంగా విధించటం ఏంటంటే, ఇవన్నీ అయిన తర్వాత కూడా ట్రంప్, మోదీ ఈజ్ మై ఫ్రెండ్ కాబట్టి మోదీతో భారతదేశంతో నాకు చాలా న్యాయమైన ఒప్పందం కుదురుతుందని ఎవరికి న్యాయం అని ఆయన తాజాగా కూడా ప్రకటిస్తున్నాడు. దీన్ని మోదీ కూడా ఏమీ ఖండించట్ల. భారత ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కడం తప్ప, మా గురించి మీరు ఇష్టానుసారం చేసి మా మీదే భారం మోపుతారా అని నిలదీస్తున్న పరిస్థితి లేదు. రష్యా, చైనా కలిసి చాలా ఇబ్బందిగా సవాల్ చేయడంతో ట్రంప్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, ఇండియా మటుకు ఇంకా తటపటాయిస్తుంది కాబట్టే, ట్రంప్ చాలా ధైర్యంగా ఇండియా నాతో ఉంటుంది, టారిఫ్లు అవి ఇవి ఏమున్నా కానీ మేము ఒప్పందం కుదుర్చుకోగలుగుతాము అని ఆయన చెప్తున్నాడు. అలాగే హార్మోజ్ జలసంధిని, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఎలా తెరిపించాలి అన్నది ప్రపంచమంతా తలకిందులవుతుంటే, ట్రంప్ మటుకు ఇంకా ఎక్కువగా పెంచుతానని దాని మీద దాడి చేయడానికి సిద్ధపడుతున్నాడు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఐ థింక్ 30 రోజులు యుద్ధం చేయొచ్చు. అధ్యక్షుడు సొంతంగా చేయొచ్చు పార్లమెంట్ అనుమతి లేకుండా. అందుకనే ట్రంప్ 30 రోజులు దగ్గరకు వస్తూనే దాన్నేదో ఆపినట్టు అంతా యాక్షన్ చేస్తాడు. హ్మ్. మామూలు సర్వీస్‌లో కదా చివర ఒక రోజు బ్రేక్ ఇచ్చినట్టు.
సో ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడు, ఇది ఇంకా ఎలా తీవ్రమవుతుంది, ఇరాన్ అయితే మేము నమ్మబోము, వీ డోంట్ బిలీవ్ ఇన్ హిమ్ అని చెప్పింది. కానీ మీకు చాలా లేటెస్ట్ ఇన్పుట్ నేను ఇచ్చేది ఏమంటే, ఐక్యరాజ్య సమితి అణ్వస్త్ర భద్రతా మండలి ఈరోజే ఒక ప్రకటన చేసింది. ఏమంటే ఇరాన్ తన న్యూక్లియర్ సైట్స్ అణు పరీక్షా కేంద్రాలు పరిశీలించడానికి అనుమతించడం లేదు కాబట్టి అని వాళ్ళు ఒక ప్రకటన చేశారు. కాబట్టి ఇరాక్ మీద దాడి చేసినప్పుడు ఆ పేరుతోనే చేశారు, ఓకే. మమ్మల్ని రానివ్వడం లేదు తనిఖీకి అని. ఇప్పుడు ఐరాసా నుంచి ఈ ప్రకటన రావడం అనేది ఖచ్చితంగా ఆందోళన కలుగుతుంది, ఆ పేరుతో చేస్తారేమో అని. మధ్యలో ఇరాన్లో అన్ని చుక్కెదురవుతున్నాయని ట్రంప్ క్యూబాను టార్గెట్ చేసి అట్లాంటివి కూడా చాలా చేశాడు వేషాలు. వెనిజులా అధ్యక్షుడు మదురోని ఎత్తుకుపోయాడు. ఇప్పుడు వెనిజులా ప్రస్తుత అధ్యక్షురాలు ఆమె రోడ్రిగ్స్ ఆమె ఇండియాలో ఉన్నారు, మోదీతో నిన్న మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఎంత లేదన్నా భారతదేశం మీద ప్రపంచ రాజకీయాల ఒత్తిడి ప్రభావం పడి కొంతైనా అమెరికాను ప్రతిఘటిస్తున్న వాళ్ళతో కూడా కొంతన్నా గొంతు కలపాల్సిన ఒక పరిస్థితి మటుకు ఏర్పడుతూ ఉంది. రైట్ సార్.